కాంగ్రెస్ సర్కార్ దళితుల ఆశలపై నీళ్లు చల్లింది. దళిత బంధు మంజూరైతే తమ బతుకులు మారుతాయని కలలు కన్న దళితుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఈ స్కీంపై రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల దళితులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మంజూరైన యూనిట్లను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దళితులు పోరుబాట పట్టారు. దళిత బంధు స్కీంపై కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రోజుకో నియోజకవర్గం నుంచి దళిత బంధు లబ్ధిదారులు తరలివచ్చి నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు చేస్తున్నారు. దళిత బంధు సాధన సమితి పేరుతో దళితులంతా ఒక్కటై రోజుల తరబడి దీక్షలు చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. దళిత బంధు రెండవ విడతలో బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది. యూనిట్లు కొనిచ్చేందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో డబ్బులు జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు టెంట్ వేసుకుని రోజుకో మండలం నుంచి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహోన్నత లక్ష్యంతో ప్రారంభించారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేశారు. దీంతో లబ్ధిదారులంతా సొంతంగా ఆయా యూనిట్లను నిర్వహించుకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇదే క్రమంలో రెండో విడతగా ప్రతి నియోజకవర్గంలో 1100 మందికి యూనిట్లు అందించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల కంటే ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి శిక్షణ సైతం పూర్తి చేసింది. మొదటి ఫేజులో ఒక్కో యూనిట్ కు 3 లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల బ్యాంకు ఖాతాల్లో గత ప్రభుత్వం జమ చేసింది. మిగతా 7 లక్షలు సెకండ్ ఫేజ్ లో ఇవ్వాలని భావించింది. కానీ ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడంతో దళిత బంధు నిధులు ఇవ్వొద్దంటూ కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే నిధులు జమైన లబ్ధిదారుల అకౌంట్లను నిలిపివేశారు. దీంతో దళిత బంధుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. నల్గొండ నియోజకవర్గంలో దళిత బంధుకు సంబంధించినటువంటి 1056 ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలక్షన్ అయి నియమ నిబంధనలతో అధికారుల సమక్షంలో సెలక్షన్ అయి మరి కలెక్టర్ గారి చేతుల మీద, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నా చేతుల మీద, ఈడీ ఎవరైతే ఉన్నారో ఈడీ గారి చేతుల మీద మరి ఈ యొక్క 10 లక్షల రూపాయల దళిత బంధుని మరి ఆ రోజు వారికి మనము ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బడ్జెట్ కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. మరి ఆ బడ్జెట్ని హోల్డ్లో పెట్టి మరి వారికి ఇవ్వకుండా తాచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవి కూడా ఆపము, మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మరి వారికి ఇస్తాము అనే విధంగా మాట ఇచ్చినారు. కానీ ఇప్పటి కూడా 45 రోజులు అవుతా ఉంది, ఇప్పటి వరకు గ్రౌండింగ్ కూడా కాలే. మరి వెంటనే గ్రౌండింగ్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉండో వారందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి వారు ఏదైతే మరి పెట్టుకోవాలని నిర్ధారణ చేసుకున్నారో ఆ స్కీమ్స్లో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసి వారు బాగుపడే విధంగా మరి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
బీఆర్ఎస్ హయాంలో ఎంపికైన లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులకు అన్యాయం చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే నిధులు జమైన అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కంటే ముందు ప్రభుత్వము దళితులకు దళిత బంధు అమలు చేస్తామని చెప్పి గ్రామ సభలు, వార్డు సభలు జరిపి అర్హత ఉన్న దళితులందరినీ కూడా ఎన్నిక చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దళిత బంధు ప్రొసీడింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. 1050 మంది నల్గొండ నియోజకవర్గంలో దళిత బంధు ప్రొసీడింగ్లు ఇచ్చారు, అకౌంట్లు ఓపెన్ చేయించారు. పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం ఏదైతే చేయాలనో ఆ రకంగా అందరినీ నిజమైన లబ్ధిదారుల ఎంపిక చేశారు. ఇప్పటికీ గ్రౌండింగ్ చేయమని మేమందరం కోరుతున్నాం. ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వం అయినా ఇచ్చేది దళితులకే. మరి మేమంతా దళితులము, అర్హత ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే 1055 మందికి నిధులు 3 లక్షల రూపాయల చొప్పున వేశారు. ఆ 3 లక్షల రూపాయలు మొదలు విడుదల చేయండి. తదుపరి మిగతా డబ్బులు కూడా ఇచ్చి నిరుపేద దళితులకు గ్రౌండింగ్ చేయడానికి అవకాశం కల్పించాలని ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం హాయంలో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకం ఏదైతే ఉందో ఆ దళిత బంధు పథకానికి ఎంపిక చేసినటువంటి నిరుపేద కుటుంబాలు, ఎస్సీ దళిత కుటుంబాలు, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ దళిత కుటుంబాలని గుర్తించి 10 లక్షల రూపాయలు దళిత బంధు స్కీమ్ కింద ఎంపిక చేసినటువంటి కుటుంబాలకు నువ్వు ఈ దళిత బంధు స్కీముని అమలు చేసి దళిత బంధు డబ్బులు విడుదల చేసి మాకిచ్చిన పథకాన్ని గ్రౌండింగ్ చేసి ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఏదైతే మాకు బడ్జెట్ వచ్చిందో జిల్లాల వైజ్గా ఆ 3 లక్షల రూపాయలు ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకు అకౌంట్లలో ఉన్నాయి. వాటిని రిలీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి. అదేవిధంగా మిగతా డబ్బులు కూడా ఇంకా 7 లక్షల రూపాయలు కూడా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళని కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఏదైతే ఉందో ఈ దళిత బంధు స్కీముని ఏదో ఒక పార్టీకి చెందిన వారే ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు అని చెప్పి వ్యత్యాసం చూపించకుండా ఏ పార్టీ వారైనా దళితులే. ఈ దళిత బంధు స్కీమ్ గుర్తించినటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో నిరుపేద కుటుంబాలు, ఉద్యోగాలు లేని కుటుంబాలు, ఇంటి యజమాని కోల్పోయినటువంటి కష్టాలలో బతుకుతున్నటువంటి కుటుంబాలను మాత్రమే దళిత బంధు స్కీమ్కు ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మానవీయ కోణంలో తమను ఆదుకోవాలని దళిత బంధు లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.